శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన శాసపు జోగినాయుడు. జాన్వరి నెల 2025లో శ్రీకాకుళం జిల్లాలో జరిగే వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సమాహారమే ఈ జిల్లా సమాచార లేఖ. శ్రీకాకుళం జిల్లాలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా పండగ వాతావరణంలో జరుపుకున్నారు. జిల్లాలో ఉన్న 30 మండలాల 3 రెవెన్యూ డివిజన్ పరిధిలో గత నెల 25వ తారీఖున ర్యాలీలు, మానవహారాలు ప్రదర్శన చేసి ఓటు హక్కు ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేశారు. ఓటు హక్కు విలువను తెలియజేసే వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, మానవహారాలు, సదస్సులు నిర్వహించి ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ ఓటు హక్కేనని, ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని అదేవిధంగా ప్రజాస్వామ్యం పరిరక్షించడానికి తోడ్పడాలని జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటు అనేది ఒక వజ్రాయుధం వంటిదని, విచ్ఛిన్నకర శక్తులపై వేటు పడేటటువంటి ఓటమైన ఓటును కాసుల కోసం పవిత్రం చేయొద్దని, ఓటు మన హక్కే కాదు బాధ్యత కూడా అని స్లోగన్స్ ఇస్తూ ప్రచారం చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరిగినటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి వయోవృద్ధులను, యువతను ఆదర్శంగా తీసుకోవాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు కొండి శంకర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ముందుగా వివిధ కళాశాల విద్యార్థులు, ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ర్యాలీని నగరంలో సూర్యమహల్ జంక్షన్ నుండి 7 రోడ్ల కూడల వరకు, అనంతరం బాపూజీ కళాంను చేరుకున్నారు. ప్రతి విద్యార్థి, యువత ఓటు హక్కు వినియోగించుకుంటున్న వయోవృద్ధులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కును తెలిపే బాధ్యత ఉందన్నారు. గ్రామాల్లో పోలింగ్ స్టేషన్ల వద్ద బూత్ లెవెల్ అధికారులు ఉంటారని, ఓటర్ నమోదు ఏ టైంలోనైనా ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ కోరారు. ఓటర్గా నమోదైన వారందరూ తమ ఓటు హక్కు 100% వినియోగించుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నధర్ పొట్కర్కు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎన్నికల అధికారిగా అవార్డు లభించింది. 2024 ఓటర్ల జాబితా రూపకల్పనలో, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డును జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడలో అందుకున్నారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా జరిగింది. కలెక్టర్తో పాటు శ్రీకాకుళం మండల రెవెన్యూ అధికారి, బిఎల్ఓ, అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ సుమారు 7 సిబ్బంది శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ అవార్డుకి ఎంపికై ప్రధాన కార్యదర్శి చేతులతో అందుకున్నారు. రహదారిపై డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, అవసరం ఉన్న చోట స్పీడ్ బ్రేకర్ సత్వరం ఏర్పాటు చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నధర్ పొట్కర్ అన్నారు. గత 23న శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు, అదేవిధంగా రహదారి భద్రతా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 16 నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు జిల్లాలో అనేక చోట్ల రోడ్ల భద్రతపై వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ప్రధాన కూడళ్లలో ఉన్న రవాణా సంబంధించినటువంటి రహదారులు, సర్వీస్ రోడ్లు, స్పీడ్ బ్రేకర్లు తదితర అంశాలపై ఆరా తీశారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రతి ఏటా జరిగే రథసప్తమి పండుగ ఈసారి రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నగరాన్ని సుందర నగరంగా, ఒక మోడల్ బ్యూటిఫికేషన్ సిటీగా తీర్చిదిద్దుతున్నారు. నగరంలో ప్రధాన రహదారులు యుద్ధ ప్రాతిపదికన బాగు చేస్తున్నారు. అరసవల్లి పరిసరాల్లో పాత భవనాలు కూల్చివేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు 3 రోజుల పాటు ఒక పండగ వాతావరణం వలె జిల్లా కేంద్రంలో ఉత్సవాలు జరగడానికి జిల్లా యంత్రాంగం సమగ్రమైనటువంటి ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా అధికారులు, స్థానిక శాసనసభ్యులు సమన్వయంతో పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర స్థాయి పండగ మొట్టమొదటిసారిగా అరసవల్లి రథసప్తమి ప్రకటించడంతో గత నెల రోజుల నుంచి సుమారు 12 కోట్ల విలువైనటువంటి సివిల్ వర్క్స్ జరుగుతున్నాయి. శ్రీకాకుళం నగరాన్ని అతి సుందర నగరంగా తీర్చిదిద్దే పనిలో వివిధ శాఖల అధికారులు నిమగ్నమై ఉన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఫలితాలు వెల్లడించడం నేరమని జిల్లా కలెక్టర్ స్వప్నధర్ పొట్కర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గర్భస్థు శిశు లింగ నిర్ధారణ సలహా మండలి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన గత నెల 27 నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లలు తక్కువ జననాలు జిల్లాలో తరబుజ్జిలి, బూర్జ, ఆమదాలవలస, హిరమండలం, సంతబొమ్మాలి మండలాల్లో ఉన్నాయని, వెంటనే ఆయా చోట్ల ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సిఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలను పంపిణీ చేయడం జరుగుతుందని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఉండే దివ్యాంగులకు అవసరమైనటువంటి అన్ని ఉపకరణాలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉందని,